హలో ఎవ్రీవన్, నేను మీ లేడీ ప్రెడేటర్. ఫన్నీ బీజీఎంఐ హైలైట్స్తో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ బీజీఎంఐ అప్డేట్ 3.2లో ఈ ఫ్లైట్ యానిమేషన్ ఎంతమందికి నచ్చింది? ఈ అప్డేట్లో ప్రతి ప్లేయర్కి 2 జన్మలుంటాయి. ఎక్కువ ఫినిషెస్ కావాలి అనుకునే వాళ్ళు స్టీల్ ఆర్క్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అదే మన ఏలియన్ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తే కనుక దండిగా ఎనిమిస్ దొరుకుతారు. మనకి బయట అప్పుడప్పుడు ఆకాశంలో మబ్బులు కనపడతాయి కానీ వర్షం రాదు కదా. అలాగే గేమ్ లో ఎనిమీస్ కూడా సౌండ్ వినపడుతుంది కానీ వాళ్ళు మాత్రం మన దగ్గరికి రారు. ఎనిమీస్ ఎలాగూ రావట్లేదు కాబట్టి గన్స్ ఎత్తుకుని లోపల ఉన్న సిస్టమ్ దగ్గరికి వెళ్ళి హ్యాక్ చేశాను. ఇప్పుడు షిప్ లో ఉన్న వాళ్ళందరికీ సిస్టమ్స్ లో మన పేరే కనపడుతుంది. లూట్ చేసుకుని ఎనిమీస్ కోసం రెడీగా ఉన్నాను. ఇంతలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. యూజువల్ గా స్కూల్ పిల్లలు స్కూల్ కి లేట్ గా వెళ్తే కనుక టీచర్ బెంచ్ పైన నిలబెడతారు. అట్లనే పాపం ఇతను కూడా కంటైనర్ పైన నిలబడదామని ట్రై చేశారు. ఎప్పుడో పాత సినిమాల్లో చూశాను, వర్షం పడ్డప్పుడు పైన సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవ్వడం. అలాగే ఈ స్పేస్ షిప్ లో పైనుంచి ఎనిమీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఒకటి. అర్జెంట్ గా బీజీఎంఐ బాబాయ్కి చెప్పి ఈ స్పేస్ షిప్ ని మోడిఫై చేయమనాలి. ఆ ఇద్దరు బుడంకాయల్ని చంపిన తర్వాత మా పెద్ద బుడంకాయని సమన్ చేయడానికి వచ్చాను. అదే మా మెగా రోబోట్ ని సమన్ చేయడానికి వచ్చాను. ఈ మెగా రోబోట్ ని చూస్తే చాలు చిన్నప్పుడు నేను చూసిన కార్టూన్స్ అన్ని వరుస పెట్టి గుర్తొచ్చేస్తాయి. ఇప్పుడే ఎనిమీస్ దగ్గరికి ఫైట్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుడంకాయకి కలర్ చేంజ్ చేపించాలి. అప్పుడే కదా ఎనిమీస్ అందరూ నన్ను నా రోబోట్ని చూసి జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అంటారు. యూజువల్గా రోబోట్ కలర్ చేంజ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనం లూట్ చేసేటప్పుడు కలర్ బాటిల్స్ దొరుకుతాయి, వాటితో కలర్ చేంజ్ చేయొచ్చు. లేదంటే కనుక మ్యాప్లో నేను చూపించినట్లుగా అక్కడక్కడ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్తే కనుక రోబోట్కి టోటల్గా కలర్ చేంజ్ చేయొచ్చు. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్ కాబట్టి నా రోబోట్కి కూడా రెడ్ కలరే వేసుకొని తీసుకుని వెళ్ళాను. ఇప్పుడే ఫ్రెష్గా పెయింట్ కొట్టిన నా హ్యాండ్సమ్ రోబోట్ని తీసుకుని ఎనిమీస్ ముందు స్టైల్గా తిరిగి షో ఆఫ్ చేద్దాం అనుకున్నాను. ఎనిమీస్ని వెతుక్కుంటూ వెళ్తున్న నాకు స్కూల్ అపార్ట్మెంట్స్లో ఒక బుడంకాయ కనిపించారు. ఇంతలో రోజోక్ వైపుకు వెళ్తున్న ఒక యూఎజెడ్ కనిపించింది. నన్ను చూసిన వెంటనే డైరెక్షన్ చేంజ్ చేసి వాళ్ళు లగెత్తారు. వాళ్ళని చేస్ చేసుకుంటూ వాళ్ళ వెనక నేను పరిగెత్తాను. రోబో1 మూవీలో క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది నాకు. ఎనిమిస్ ఇక్కడ నుంచి పారిపోయిన వెంటనే నాకు డౌట్ కొట్టింది. కానీ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నా రోబో వినదు, నా రోబో మాట నేను వినను. అందుకే ఇద్దరం కలిపి ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ఒక్కళ్ళు కాదు 3 కనిపించారు. ఎనిమిస్ టీమ్ అంతా కోఆర్డినేషన్ లేని కూతుల్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెహికల్ తీసుకొని ఒక్కో దిక్కు పరిగెడతా ఉన్నారు. ఈ గ్యాప్ లో నన్ను పరిగెత్తించిన యూఎజెడ్ ని విసిరి అవతలు కొట్టాను, కానీ వాళ్ళు మాత్రం నా రోబోట్ ని బ్లాస్ట్ చేసేశారు. బంగారం లాంటి నా రోబోట్ని బూడిద చేసేసినందుకు ఫస్ట్ బాధగా అనిపించింది. తర్వాత ఎనిమిస్ మీద కోపం వచ్చింది. ఎలా అయినా సరే ఆ టీం మొత్తం ఎలిమినేట్ చేయాలి అనుకున్నాను. ఆ ఎనిమిస్ మాత్రం అందరూ ఒకటే చోట ఉండట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉంటున్నారు. మేబీ అదే వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు. నేనైతే జెట్ ప్యాక్ తీసుకుని ఫ్లాంక్ చేశాను. ఒక ఎనిమి బగ్గీ తీసుకుని ఇటువైపుకే వచ్చారు, కానీ నేను రోబోట్ దగ్గర ఉన్నానేమో అనుకుని అక్కడ వెతుకుతూ ఉన్నారు. నేను ముందుగా ఫ్లాంక్ చేయటం నాకు బెనిఫిట్ అయింది. ఆ ఎనిమి నన్ను చంపడానికి వచ్చిన పని చూసుకోకుండా మధ్యలో వచ్చిన బాట్ కోసం కొంచెం డైవర్ట్ అయ్యారు. ఈ గ్యాప్లో నా చేతిలో చచ్చారు. వాళ్ళ టీమ్మేట్ని చంపేసరికి ఎనిమిస్ టీమ్ అంతా అక్కడ నుంచి ఫాల్ బ్యాక్ అయిపోయి ఒక ఇంటి దగ్గరకు వచ్చి క్యాంపింగ్ చేస్తూ కూర్చున్నారు. వాళ్ళ టీమ్మేట్ని చంపినందుకు వాళ్ళు నా మీద పగ తీర్చుకోకపోయినా నా రోబోట్ని బ్లాస్ట్ చేసినందుకు వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలనుకున్నాను. ఎనిమిస్ టీమ్కి ఫైట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కంటే కార్ల మీద ఉన్న ఫ్యాసినేషనే ఎక్కువగా కనిపించింది.
ఈ అప్డేట్లో నాకు బాగా నచ్చిన విషయం ఈ జెట్ ప్యాక్. ఎందుకంటే పాత అప్డేట్లో ఉన్న ఫ్లయింగ్ కార్పెట్కి అన్లిమిటెడ్ పవర్ ఉండదు. బట్ ఈ జెట్ ప్యాక్కి వచ్చేసి అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది. ఒక ఎనిమిని నాకౌట్ చేసి వాళ్ళ కాంపౌండ్ వైపుకే పుష్ చేశాను. ఇందాక గిల్లీ సూట్ అతను చచ్చారు, బట్ మళ్ళీ బతికి వచ్చి మళ్ళీ నా చేతిలోనే చచ్చారు. టైంకి నా సెకండ్ వెపన్లో యామో అయిపోయాయి, కానీ ఎవరో పుణ్యాత్ములు పాపం ఇంటిపైనే చచ్చారు. అతని క్రేట్లో ఉన్న ఏకేఎంని లూట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు మహానుభావులు ఊరికేనే రారు, ఊరికేనే చావరు. చచ్చిన తర్వాత కూడా వాళ్ళ లూట్ ఇలా ఉపయోగపడుతూ ఉంటుంది. నేను గన్ సెట్ చేసుకునే టైంలో ఎనిమీస్ రివైవ్ కూడా చేసేసుకున్నారు. ఒక గ్రెనేడ్ వేశాను, బట్ అన్ఫార్చునేట్లీ అది తగలలేదు. ఇక లాభం లేదని కిందికి దుంకి ఒక ఎనిమిని నాకౌట్ చేశాను. కానీ దూరంలో ఉన్న వాళ్ళ టీమ్మేట్ ఏడ కొట్టేస్తారో, డీసింక్లో ఎక్కడ చచ్చిపోతానో అని టెన్షన్ పడుతూనే ఉన్నాను. జెట్ ప్యాక్ వాడితే ఖర్చేం అవ్వదు కదా అని చెప్పి జెట్ ప్యాక్ తీసుకుని ఇంటి పైనకి ఎక్కాను. హైట్లో ఉంటే కనుక ఎనిమిని ఈజీగా స్పాట్ చేయొచ్చు అని. ఎనిమి కూడా తక్కువ అతనేం కాదు. ఈ గ్యాప్లో అతను కూడా ఫ్లాంక్ చేసి ఇంటి పక్కకే వచ్చేసారు. నా రోబోట్ని బ్లాస్ట్ చేసినందుకు రివెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. జోన్ లోపలికి వెళ్తుంటే ఒక కోడి ఇల్లెక్కి కూయడానికి రెడీగా కనిపించింది. దాన్ని కోసి కూరొండేశాను. మొబైల్ రీఛార్జ్ ఆప్షన్స్లో ఎన్ని ప్లాన్స్ ఉన్నా కూడా అన్లిమిటెడ్ కాల్స్ ఉన్న ప్లానే చూస్ చేసుకుంటాము. అలాగే అన్లిమిటెడ్ పవర్ ఉన్న ఈ జెట్ ప్యాక్ కూడా నాకు బీజిఎంఐలో మ్యాండేటరీగా మారిపోయింది. ఆ విండో దగ్గర నిలబడ్డ లాస్ట్ ఎనిమికి మాత్రం సైట్ ఉందో లేకపోతే సైట్ కొడుతున్నారో తెలీదు, కానీ తన టీమ్మేట్స్ని కిల్ చేసేటంతసేపు చూస్తూనే నిలబడ్డారు. ఆ టీం మొత్తం ఎలిమినేట్ చేసి మిగిలిన ముగ్గురిని వెతుక్కుంటూ వెళ్ళాను. జోన్ లోపల ఉన్న ఈ ఏలియన్ స్పేస్ షిప్ కనిపించింది. దానిపైన ఎక్కితే హైట్లో ఉంటాను, అందరూ కనపడతారో అనుకున్నాను, కానీ నేను ఎనిమిస్కి కనపడతాను అనే విషయాన్ని మర్చిపోయాను. ఎనిమిస్ నన్ను స్పాట్ చేశారు. ఒక అతనైతే బగ్గి తీసుకుని స్పేస్ షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎనిమి సోలో అతను అనుకున్నాను, కానీ కొంచెం సేపు ఆగిన తర్వాతనే అర్థమైంది మిగిలిన ఇద్దరు టీమ్మేట్స్ ని చాలా చక్కగా మంచి పొజిషన్ లో పెట్టి ఇతను నా మీదకి అటాక్ చేయడానికి వచ్చారని. టూ డైరెక్షన్స్ నుంచి ట్యాగ్ అవుతూ ఉన్నాను. వెనక నుంచి వాళ్ళ టీమ్మేట్స్ కవర్ ఇస్తున్నారని చాలా కాన్ఫిడెంట్ గా ముందున్న ఎనిమి ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ముగ్గురు నేను ఒక్కదాన్నే అని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఈయన నా మీదకి పుష్ చేయడానికి ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ నా చేతిలో ఫినిష్ అయిపోయారు. బీజిఎంఐ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన జెట్ ప్యాక్ ఉంది కాబట్టి అది తీసుకుని ఫ్లాంక్ చేద్దాం అనుకున్నాను. ఎనిమీస్ కూడా అదే ఆలోచించారు. కాకపోతే ఈసారి ఒకళ్ళు కాదు, ఇద్దరు కలిపి పుష్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళ చేతుల్లో నేను చచ్చాను. 18 ఫినిషెస్ వేస్ట్ అయిపోయి లాబీకి వచ్చాను.